అని ఈ విధముగా ఆ యొక్క అతడు చెమ్మీరు తను పెట్టబడిన తన ప్రాణములు వేసుకుని ఆ కౌరవ యోధుల మూటాడతులను గాలించి ఉత్తరాతులను జీవోత్సవమున తమ గోవులను మొదలుకొని రాజధానికి వచ్చినందులో వీరాజాలు తగ్గుపట్టుకో బాధ్యతలాడుతూ తన కుమారుని విజయములు పోటీ ఏ పడుతున్నాడన్నా కీర్తి చేతులైన కట్టెరెడ్డి జగన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని తన కుమారుడైన మహేంద్ర రెడ్డి గారు 300 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడు కలగా ఆశించుగాక. కొట్టుమాడు తలయుడు విజయంబునంగే కుమతలు కుంపనాడు తలయుడు విజయంబునోడు విజయంబునంగే తలయుడు విజయంబునోడు కుంపనాడు తలయుడు విజయంబునోడు కనక కొట్టుమాడు తలయుడు విజయంబునంగే సునయముకు మనయునాడు తలయుడు విజయంబునోడు తలయుడు విజయంబునోడు తలయుడు విజయంబునోడు అనకపోతూ నా సంహారుడు కౌరవులను ఏంటి శివచంద్ర తెలిసిన వాడు నన్ను కావున భయాదేవి ప్రేమించి ఇలా పతియటు కాదు పతియటు కాదు పతియటు కాదు గృహనందులకే
నీ కుమారుడికి ఎంత మాత్రం లేదు. బృహన్నలే జీవించను, నా మాట నిక్కవు. నా మాట సాగనవు నామది కోపంబు వచ్చే. నా మాట సాగనవు నామది కోపంబు వచ్చే. నా మాట కోపంబు వచ్చే. నా మాట సాగనవు నామది మాట సాగనవు నామది కోపంబు వచ్చే. రామాత కాదరవు రాముడు పండుగ రామాత కాదరవు రాముడి పండుగ రామాత కాదరవు రాముడి పండుగ ఈ మాట రామాత కాదరవు రాముడి పండుగ. నా కుమారుని కాదని అని ఈ విధముగా ఆ యొక్క పట్టణంలో గృహంలో కౌరవ సేనను మలిపి కౌరవం మలుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ ఇంటి దగ్గర ఆ యొక్క విరాట్ రాజు గంపుపడుతూ బాలికలాడుతూ విరాట్ రాజు ఆ యొక్క ధర్మరాజు కంపుపట్టుకొని నా కొడుకే విజయం చెంది ఆ గోవులను మలుపుకొని వచ్చుతున్నాడని చెప్తున్న సమయంలో ఆ యొక్క కంపుపట్టు నీ కుమారుడికి అంత సామర్థ్యం లేదు, గృహన్నలే ఆ కౌరవులను జయించి మన గోవులను మలుపుకొని వచ్చుతున్నాడన్న చెప్పగా ఆ మాటకు ఆ విరాట్ రాజుకు కోపం కొట్టి బాలిక తీసుకొని ఆ కంపుపట్టును కొట్టగా అతని తలకు ఆ వాటిక తగిలి రక్తము కారుతున్నంతలో అది కాంతి ద్రౌపది విరవిగా ఉరికి వచ్చి ఆ బయట కొంగులు తింటి ధర్మరాజు నెత్తికి కనుక అది చూసి విరాటుడు ఏమవుతున్నాడన్నా రఘునాథ పురుషులను తాగనట్టి దానలేవు. రఘునాథ పరుష పురుషు తాగనాటి దానలేవు. రఘునాథ పురుషులను తాగనట్టి దానలేవు. రఘునాథ పరపురుషులను తాగనాటి దానలేవు. రఘునాథే పరపురుషులు తాగనాటి దానలేవు. రఘునా పరపురుషులను తాగనట్టి దానలేవు. రఘునా పరపురుషులను తాగనాటి దానలేవు. తాగనట్టి దానలేవు. తాగనాటి దానలేవు. ఈ పరపురుషులను వంచడండి పది మాట అయ్యింది. ఈ కనుకపటను ఎట్లు కట్టుగా చూసివో తెలుపము. ఇతని రక్తము చోక్కయు భూతలముల పడినంతయో ఇతని రక్తము చోక్కయు భూతలముల పడినంతయో ఇది బాధలు ఇంకా ఇతని
రక్తము చూకయు మూతలముదబడినంతయు మూతలముదబడినంతయు ప్రభు ఇతని రక్తము చుక్క నేలపై పడిన రాజబంధు దుర్శిష్టము వాటిలను అందుచే ప్రజలు నటించరు. అందుచేతనే నేను కట్టుగడిపి ఈ విధంగా ఆ యొక్క ద్రౌపది తన భర్త అయిన ధర్మరాజుకు గాయము గాయి రక్తము గారుతుండగా తన బయట కొంగు చెప్పి నెత్తికి కట్టుతుండగా అక్కడ విరాట్ రాజు ఏందమ్మా నీవు పర పురుషులను అంటాము ఆ కంకుబొట్టుకు ఎందుకు కట్టుకట్టి అని చెప్పగా ఆమె ఈతను రక్తము భూమిపై ఎన్ని చుక్కలు పడ్డా అన్ని చుక్కల వరకు ఈ భూమి మీద వర్షము కురవదు, ప్రపంచమంతా బీభత్సమైపోతుంది, పంటలు పండవు, జనాలు నశించాలని చెబుతున్నాడు. అప్పుడు అంటున్నంతలో అక్కడ ఉత్తరుడు అవతరించి ఏమంటున్నాడు అన్న నీవు ఆ కౌరవులతో గెలిచివని నేను ఎంతో సంతోషపడి కదా. ఈ కంటుబట్టు నీవు కాదని ఆ గృహంలోనే గెలిచినని చెప్పి ఉండ్రి కదా. ఇంటివా ఇది నిజమా కాదా చెప్పు. కన్న తండ్రి ఆ కంకుబట్లు వచ్చి నీతో చెప్పిన మాట నిజం. ఆ కౌరవకేలను క్షమించాను ఆ కర్మవునా గృహాలలో ఉంటే మీ కళ్ళ ముందు నేను కన్న తండ్రి కంకుంబట్లు వచ్చి నీతో చెప్పిన మాట నిజం. ఆ కౌరవులను జయించాను ఆ కర్మవునా గృహాలలో ఉంటే మీ ముఖము చూడగలిగింది, లేకుండా ఆ గృహాలలో సామాన్యుడు కాదు అని ఈ విధముగా వాళ్ళు విరాజరాజు తన కొడుకును నిలుచుకొని పుత్ర నేను సంతోషపడుతున్న సమయంలో కంకుబట్టు ఇచ్చానే కదా, అది నిజమేనా అంటే అవును తండ్రి గారు అది నిజమే, కన్నులు లేకుంటే నేను ప్రాణములతో ఇంటికి వచ్చేవాడిని కాను, నీ ముఖము చూసేవాడిని కానీ చెప్తున్నాడు. అది విని విరాజరాజు నీవు అనుకుపోతావు అని అతని నుండి వెడలిపోగా అంత మర్నాడు పాండవులు అజ్ఞాతవాసము ముగించెను. ధర్మరాజు గారిని విరాట్ రూపాలకి మాసంలో రాసుకుంటున్నట్టుగా అది కానీ విరాటుతో కలుపుబట్ట నీవు నా మనసు పైన కూర్చుందా తగిన మధ్య దేశాధికారా ఈతడు ధర్మరాజు
ఇద్దరి యొక్క అర్థ సింహాసనము అధిష్ఠుడు మా విధించినప్పుడు నీ సింహాసన కూర్చున్న అధికారం లేదా నీవే వహించదు. ఇంత పని అయినాడు కదా మీరు అని తెలియకుండా చేస్తారు. మా తప్పును చెల్లించండి. నాకు ఇంతదని తెలుసు అని ఈ విధముగా ఆ యొక్క విధానాలు తమ తప్పు తెలుసుకుని జన్మనాడు పాపంలోకి ఏడుస్తున్నాడట. తప్పు క్షమించి నన్ను కృపమయా తప్పు క్షమించి నన్ను ధర్మనందరా నా తప్పు క్షమించి నా కుమార్తెలు ఉత్తరిని నీ అంచనలకి ఎందుకు గావించదు కదా నా మాట గావనకి నా వంశము పహవనము గావించదు. విరాట్ భూమేశ్వర నేను మీ ఉత్తరకు విద్యలేసిన వాడు అందుకనే గుర్తుకున్నాను కాబట్టి అరికి నేను మరి అప్పజండు మని తగనండు మా అభిమాను మని తగనండు మా అభిమానులకు అరికి నేను మరి అప్పజండు మని తగనండు మా అభిమానులకు మౌనను చూసినట్ల పరిణయందు కావించును సంతోషకరము మాకు. రాజా నేను మీ పుత్రికకు విద్యలేసిన వాడిని గురువుతో సమానం కావున నా అభిమానికి పుట్టి వివాహం గావించము మాకు అదే సంతోషము. అన్న విరాట్ రూపాలను సమ్మతించే అంత ధర్మరాజు శుభవార్తను కృష్ణుడు తెలిప ఒక దూతను పంపే శ్రీకృష్ణుడు అది విని సుభద్రాది అర్జునులను తోడుకొని బలరామ కార్తికి ప్రముఖులు వెంటరాగా మధ్యానగరమునకేసి విరాట్ భూమీశ్వరుని బ్రాహ్మణోత్తరం గావించి శుభలగ్నం చేసి సకల భూమీశ్వరులకు శుభలేఖను వార విధాన మహోత్సవములను జరిపించను. అంత శుభలగ్నంగా వివిధ మంగళవాక్యములు వాయించుండగా భూమీశ్వరుడు ఆస్వాదించి అభిమాన్య ఉత్తరను వివాహమాడను. అంత ఒకనాడు శ్రీకృష్ణుతో పాండలు చేపడుతున్నాను. జయంలో వేణుగోపాలకృష్ణానికి దీనులను కాపాడారా దీనులను కాపాడాలి కృష్ణయ్య
ధర్మనందన ధర్మనందన నీ అభిప్రాయం ఏమి? చక్కటి మేరకు 12 సంవత్సరములు వనవాసములు 1 ఏడు అజ్ఞానవాసములు ఎట్లు గడిపి ఆ కౌరవులు మా అర్ధరాజ్యము ఇవ్వకుని 5 ఇచ్చినను చాలును. అందులకై ఒక దూతను వారి కడకు పంపింప దోషితమని నాకు దోషితం లేదు కృష్ణ. ఆ ధర్మరాజు చెప్పిన విధంగా ఒక దూతను కూర్చుని ఆ శ్రీరాములను పంపిన అతడు ధృతరాష్ట్రుడితో పాండవులు చెప్పినదంతయు విన్నవించుట. అంత ధృతరాష్ట్రుడు పేరథముల విదుర భీష్మాది వినకుండా తన తమ్ముడకు దుర్యోధను చూసి ఏమనుచున్నాడన్నా, మీ పాదపద్మములకు ప్రణామముగా మహాశైలారా ఆ యొక్క ధృతరాష్ట్రుడు ఏం చేసిన సమయంలో గొర్రె చక్రయ్య గారు 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణమాసుని కలగా ఆశీర్వదించారు. ఏమది ఏమంటివి జనక, ఇదే నాది
పలుకు పలికేది వినను నీతో మాట నేను నా బుద్ధిలో ప్రాణం ఉన్నంత వరకు వారితో పోరాడాను కానీ వారికి శారణంతో కూడా నేను జివ్వను ఇలాంటి రీతులు నాతో చెప్పరు జనకుడన్న మాట నేను ఆ పాడవులు సత్యములు పరాయలు కాదు 12 సంవత్సరాలు వనవాసానికి 1 సంవత్సరము అజ్ఞాతవాసానికి అడుగుతుంది వాళ్ళందరూ మాత్రం తక్కువ ఆయన ఈ మట్టుడు కామె నీ కుమారుడు పాండవులు అదే ఆ పందెములో ఓడి మాట తప్పకుండా 12 సంవత్సరముల వనవాసము 1 సంవత్సరము అజ్ఞాతవాసము గడిపి వచ్చి తమ తండ్రులకు రాజభారము తాము అడుగుతుంది. దానికి మీ కొడుకు ఏమంటున్నాడు? ఏదో మన మోపినంత తలము కూడా ఇవ్వాలంటున్నాడా? ఏదో నువ్వే చెప్పాలి కదా కానీ నీ కొడుకు నువ్వు చెప్పకపోతే వేరు ఉద్యమం జరగదు. కానీ తాతగా చెప్పిద్దాం ఏమంటాడు మరి స్వామి. ఆ దుర్యోధనకి నిబంధన చేసి ఆ కౌరవులతోని సంధి పట్టుకొని కూడి మనం అవన్నీలో మహాజనులను హరియాలు గెలువలేరు అవన్నీలో మహాజనులను హరియాలు గెలువలేరు ఆ వ్యూహాలతో అది రాజులే గెలవలేదు. మీరనగా వారికి ఎంత కయ్యమునకు ఇయ్యము కొనక మీ అయ్య చెప్పినట్టే నచ్చుతున్నాడు. దేవుడిగా చెడిపోవద్దు. చాలిప్పుడే ఏమి పలుకు పడుతున్నావు మీరు? మీరు రగ్గేనా మీ పలుకులు పడుతుంది? నా తొమ్ము తెలుసుపాటు
చెప్పు తండ్రి కన్న తండ్రి. మనుషులట్లు నొక్కుతున్నాయా వారు నీ మేలుకోలే వర్తించుకుంటాడు. నా మేలా? అవునాయనా, వాళ్ళ మేలు నీవు కోరుతున్నావు, నా మేలు వాళ్ళు కోరు, నీవు కోరు. నీ వారి మాటలు మాట్లాడుతున్నావు తండ్రి. తండ్రి కుమారక వినను, నీ మాట ఏమి చెప్పినా నేను వినను. నీవు ఏమి చెప్పినా వినను 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 మీరు జల్లి వినవలమా అన్ని మీరు ఏమి చెప్పినా ఎన్ని విధములు చెప్పినా మీ మాట నేను వినను వినజాలను. ఏమన్నా స్వామి మన పుత్రుడు మన మాటలు ఏమన్నా వినేటట్టుందా వినేటట్లేదా? గట్టిగా పట్టుకున్నా. పాపం ఆ పాండవులు మాట తప్పకుండా 12 సంవత్సరములు మొత్తం 13 సంవత్సరములు అడవిలో గడిపి తమ తండ్రి భారము అడుగుతుంటారు కదా, ఏదో కనీసము కొంచెమైనా ఇచ్చి మిగతాది మీరే తీసుకోవచ్చు కదా. కనుకైన పశ్చరోపుని గర్భముదాచిన వేయి పన్నెండుగా ఏడుండ జనక వేయి పన్నెండుగా ఏడుండ ఇందు మౌని నేన తిరింప చోరలేడు ధైర్యశాలి యువతో చారినుండ జనక పాండవులెవరు గండనమ్ములో నిలువ ధీరుడై చెలుచురా విక్రమముల విక్రమముల శత్రుడు వీరుల చండాడి విక్రమముల శత్రు వీరుల చండాడ తగినట్టి భరుడు సహిందవుడుండగా ధైర్యశాలియు పదాచార్యులుండ శల్యులు కోమద కోబూరి శరణాసురులుండ నేను నా తమ్ముడు తల్లి నేను నా తమ్ముడుండగా ఇంత భయము నాకేల గెలిచద పవరమందు నేను ఎందుకు అదిగా ఆ వార్తలు విన్నా
కూతురుడు అటు నుండి విడుదలబట్టి ఆ మాటలన్నీ ధర్మరాజుగా కనిపించట అంత ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఏమనుకున్నాడట? చెప్పుతానే సర్వం సర్వం శ్రీ రమేశ గౌడవు నీవే మా యొక్క స్వామి నీవే చెడులైనను మమ్ములో అటు విడక కృష్ణ నీకన్నా అప్రయోజన మాటగా నిన్నే నమ్మకని ఉన్నవాళ్ళము కాబట్టి సందేహక భూమిక యాదు సముద్రు మా పాలకాలం అట్టుకోకుండా 500 ఇవ్వమను లేకుండా ఊరికే చెడిపోదని తెలుపు. ఏమంటే ధర్మానందన మా పాలకాలం మాకు ఇవ్వమను. ఆ కౌరవుల వద్దకు నన్ను రాయమాదిగా పోమంటుందివా? అవసరం సరే భీమసేన, నీ అభిప్రాయం ఏమో విన్నవించుము. మురహరి నామాటని జోలా మురహరి నామాటని జోలా నామగని గోపతి దోషలు ముచారా మురహరి నామాటని జోలా మురహరి నామాటని జోలా నామగని గోపతి
మా పాల్భాగంకు మాకు పండి ఆ కురుబలమును మా కళాచేత సాధనము కావండి దుర్యోధని తొడలు తింటే ఉత్సాహని గుండెలు తీరి రక్తం మించి అందరాజుతో వినిపించడానికి చూడు. ఈ మాటలని నీవు చెప్పినట్టుగా ఆ గౌరవం నువ్వు చెప్పవన్నా భీమసేన. అవునవును చెప్పాలి. పాల్గొన ఇక నీ అభిప్రాయం ఏమో వివరించదరా? అది వెలుగా ఏమంటున్నావు పాల్గొన? నీ మాట ఆ కౌరవులు తండ్రి ఎవరకుండా భీష్మ ద్రోణ కర్ణాలను వారి ఇంటిని చెప్పడం వేస్తున్నావా కృష్ణ? ఇది అన్నట్లా నీ ఆలోచన ఏంటి వదలగలవా?
మంచి ఇవ్వకుండా ముప్పు దగ్గర కొద్దింపు అట్లేమో తీసుకెళ్తున్నట్రా సహాదేవ. ఇక నీ అభిప్రాయమేమో విన్నవించగలరా? వారికి బ్రతక భ్రాంతి ఉన్నా మా అల్పరాజు మాకు పంచమనము లేనిచో సంగమములకు చేసి భయపడమని తెలుపు. సహదేవ అలాగే జరగదు. అమ్మ ద్రౌపది, అన్నయ్య శ్రీకృష్ణ, అమ్మ ద్రౌపది, అన్నయ్య శ్రీకృష్ణ, ఇక నేను ఆ కౌరవుల దానికి రాయబారిగా వెళుతున్నాను కావున నీ అభిప్రాయం ఏమో తెలుపగలవా తల్లి? అలాగే తెలుపుతాను అన్నయ్య. మహోదయులారా, ఆ యొక్క శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గర రాయబారిగా వెళుతున్న సమయంలో చేతిపైన కోలంజయ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి పుత్రుడైన తిరుమలయ్య శివగారు 300 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ కృష్ణ పరమాత్మను కలగా ఆశీర్వదించాల. జాయములో గొప్ప ఆలోచించుకున్నది అన్నయ్య శ్రీకృష్ణ. తల్లి చెల్లెలా తల్లి కురులు పాటి నల్లి జగము కేరళ కవినాయో సంగదల్దనా అన్నయ్య శ్రీకృష్ణ. ఏమనుకుంటేవి ఆ దుర్మార్గుడు ఆ దుర్యోధన దుశాసన ఆ వర్ణము నాకన్నారా ఎప్పుడు చూడాలని అనిపిస్తున్నది. నీ అభిప్రాయం మాట్లాడాలి. అది వెళ్ళదు అన్నయ్య. కాదుగా మరణం చూడాలని అనుకుంటున్నావు అంటే అవును అన్నయ్య. సరే ధర్మనందన మాతయ్యారా
కీర్తి చేతులైన రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని రాయచేటు హర్షవర్ధన్ గారు 101 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తనగా ఆశ్రయించాక పాండురాజేంద్రులారా, వింటిని మీ మాటలన్నీయు కరిపురికి నేదలుంటిని సంతోషమానియో కరిపురికి నేదలుంటిని సంతోషమానియో నేనిక ఆ కరికులమకు దుర్యోధనాథు శాసనం దగ్గరికి వెళ్ళి నాకు తోచినట్లుగా వారికి ఇతవు చెప్పి రాణిపాలిగా కత్తి పూట్టుకోమని చెప్పి ఉండేది కాక నా మాట వినదరో కాదనిదరో మళ్ళీ వచ్చి అట్టి మాట మీతో వినలేదు కాక నేను ఈ కౌరవుల దగ్గరికి రాయవారి కాబట్టి ఉన్నాను. ఆ కౌరవులు ఇట్లా నన్ను అవమానపరచగా నిన్ను కనుమాలని చూడేది కన్నా ఆనాడు కుంతీదేవి ఆ సూర్య భగవానుని మంత్రుల చేత నిన్ను కనెను కావున ఆ పంచ పాండవులు నీకు తమ్ములై కావున వారి యందు క్రోధమడిగి వారి పక్షముంట నీకు మేలు కాదా కన్నా ఇంతకు ముందే వింటిని కొలతే కొట్టుందనతో ఇంతకు ముందే వింటిని కొలతే
చెప్పును అతడు నన్ను తన వారి కంటే ఎక్కువ పేదగా చూస్తున్నాడు. కన్నా ఏమనుకుంటే నేను చెప్పినది నీకు అర్థం కాలేదా? కుంతీదేవి నిన్ను ఆ సూర్య నిమగ్నం చేత కలగదు కనుక ఆ కుంతీదేవి నీకు తల్లి, ఆ పంట పాండవులు నీకు తమ్ముడు. రాత నిన్ను ఎత్తి పెంచిందే కానీ నిన్ను కనలేదు కన్నా. కావున నా మాట విని పాండవుల పక్షానికి రాకన్నా. కన్నా నీవు పాండవుల పక్షానికి వచ్చినట్లు పాంచాలి నిన్నారవ భక్తగతే పట్టగలదు. పాంచాలి నిన్నారవ భక్తగతే పట్టగలదు. నా మాట విని నేను నీ మేలు కోరి వర్ణించగలవాడను. నా మాట విని ఆ పాండవుల పక్షము పేరును చేరినతో ఆ ద్రౌపది నిన్ను ఆడవ భర్తగా నెట్టగలదు. ఆ పంచ పాండవులు నిన్ను నీకు తమ్ములవుతురు. కావున ఈ భూమండలం మొత్తము నీకే పాలింపజేయగలదు. నా మాట నమ్ము కన్నా ఆ పాండవుల వద్దకి రమ్ము. ఆ దుర్బుద్ధి కన్నా దుర్యోధన పక్షము ఉన్న నీకు కూడా దుర్బుద్ధి ప్రాప్తము. కావున నేను కూడా నీ మేలు కోరి చెప్తున్న వాడను. ఇక ఈ అవకాశం లేనిచో తర్వాత నీకు ప్రయోజనం ఉండదు. కావున రమ్ము, పాండవులు నీ తమ్ములు, అతని దగ్గరకు రమ్ము. అపవాదం బులకు నాదు కృష్ణ చాలించుని కను అపవాదం బులకు నాదు కృష్ణ చాలించుని కను మాతేలారా, ఆ కర్ణునికి శ్రీకృష్ణుడు బోధించుతున్న సమయంలో బాలానగర్ చెన్నయ్య గారు అతను కూడా కళాదారుడు కావున ఆ యొక్క కర్ణుని పాత్ర నటించి ఉన్నాడు. ఇప్పుడు కూడా కర్ణునికి ఆ శ్రీకృష్ణుడు ఇతవు బోధించుతున్న సమయంలో 200 రూపాయలు సౌకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కలగా ఆశీర్వదించాక. సాయిబులో వేణుగోపాల కృష్ణ నేను అపవాదములకు ఓర్వను కాబట్టి నీ వాక్యములు చాలించి ఇంకా విడలిపము. కర్ణ, నేను నీ మేలు కోరే వదిలించుకున్నవాడను అయినా నీ వినుకున్నావు. ఇక నీ ఇష్టం కృష్ణ, నీ ఇష్టం కన్నా. అంత కృష్ణుడు అట నుండి విడలి పాండవుల అక్కడికి కౌరవుల సభలో జరిగిన నెలను విన్నవించుట. అక్కడ ధర్మరాజు
పాండుపుత్రులారా, నేను మీరన్న విధముగానే రాయబారి గారికి ఆ కౌరవులతో యుద్ధము బోధించి వచ్చి కావున నేను చెప్పిన మాటలు వారికి ఎవరికి సమ్మతింపవాడు. అందుకని రణము తప్పబోదు మీకును రణము తప్పదు మీకు కౌరవులతోడం రణము తప్పదు మీకు కౌరవులతోడం జయము మీ తప్పు వారి గపజయము గల్గు అర్జునాపురి భాగ్యలక్ష్మి పడగమిమ్ము వరించుతుండ ఇది నిజముగా నా మాట వినుడు. పాండునందనులారా, వారికి అపజయము మీకు జయము కలుగునట్లు మీకు జయము కలుగును. కావున ఆ అర్జునాపురి భాగ్యలక్ష్మి మేము వరించుతున్నది. కావున యుద్ధములకే యుద్ధము కండు కావున యుద్ధములకే కూడా సైన్యమును సిద్ధము చేయడు అని విన్నవించిన వెంటనే పాండవులు తమ పక్షము పోరాడ సిద్ధముగా ఉన్న రాజులందరినీ పిలిపింప వారందరూ ఎదురంగా బల సమేతంగా వచ్చి సిద్ధముగా ఉండి అక్కడ వీరి సైన్యమంతా కలిసి 7 అక్షోలు రాయను. పాండవుల సైన్యం మొత్తము 7 అక్షోనుల సైన్యం పాయను. అంతా వారందరూ తమ తమ శస్త్రములు ధరించి ధర్మ భీమ అర్జున నకుల సహాదేవులు తమ తమ శస్త్రములను పూర్చుతూ రథములకి శ్రీకృష్ణుడు అర్జునుని రథము నడుపుడు నటువాడగలు కురుక్షేత్ర సమీపము వచ్చి చేరుకుని తీసుకుండా